అందరికీ నమస్తేనండి. 27థ్ ఫిబ్రవరి. ఇది మన ఫిబ్రవరి మంత్‌కి లాస్ట్ ట్రేడింగ్ డే. సో, ఈరోజు చాలా అద్భుతమైన ట్రేడ్ అయితే మనం పట్టుకున్నాము ఫస్ట్. సో, ఎప్పుడైతే ఇక్కడ 5 మినిట్స్ క్యాండిల్ సెల్లర్స్ జోన్ అయితే బ్రేక్ చేసిందో, ఇక్కడ మనము ఆహ్, టూ 258 దగ్గర ఎక్కాము. మంచిగా 288 30 పాయింట్స్ అయితే బుక్ చేసాము. కానీ ఇక్కడ నేను ఒక సెకండ్ ట్రేడ్‌లో ఒక మంచి మిస్టేక్ చేయడం జరిగింది. సో, ఏంటంటే ఇదే ప్రీమియంలో నేను మళ్ళీ ట్రై చేయకుండా, మళ్ళీ 258 దగ్గరకొచ్చినప్పుడు ట్రై చేయకుండా కొంచెం తక్కువున్న ప్రీమియంలో ట్రేడ్ చేయడం అయితే జరిగింది. దానివల్ల మనకైతే ఎస్ఎల్ కొట్టింది. సో, ఫస్ట్ 30 పాయింట్స్ బుక్ చేసాము. ఆ తర్వాత మనకి నెక్స్ట్ ట్రేడ్‌లో ఎస్ఎల్ కొట్టింది. సో, ఇగోండి ఇదే ప్రీమియంలో మనము సేమ్ అదే జోను. కాకపోతే ఇదే ప్రీమియంలో చేసుంటే నేను బతికిపోయేటోడిని. సో, ఇక్కడ మనం ఈ 158 దగ్గర 258 దగ్గర ఎక్కకుండా అనవసరంగా తక్కువ ప్రీమియంలో రిస్క్ తీసుకున్నాం. 158లో ఎక్కడం వల్ల ప్రీమియం డికేనో ఎందుకో మరి మూవ్‌మెంట్ బాగా కిందకొచ్చింది. సో, మన లెవెల్‌లో అయితే అక్కడ పర్ఫెక్ట్‌గా అయితే సస్టైన్ అయ్యి పైకెళ్ళింది. మళ్ళీ అదే లెవెల్ నుంచి పైకెళ్ళింది. సో, ఇక్కడ ఎంట్రీ చూపిస్తాను పొజిషను. సో, ఇది ఫస్ట్ మార్నింగ్ ట్రేడ్ అనమాట. దీనితోటి ఆపేద్దాం అనుకున్నా. కానీ మంత్ ఎండ్ గదా! ఓకే. ఎట్లనో మంచి ప్రాఫిట్‌లో ఉన్నాము. పీఎన్ఎల్ కూడా షేర్ చేస్తాను. ప్రాఫిట్‌లో ఉన్నాం గదా! సో, ఈ ప్రాఫిట్ ఎట్లనో ప్రాఫిట్ వచ్చింది. ఇదే ప్రాఫిట్‌ని రిస్క్ చేద్దాం ఈరోజు. వస్తే రూ. 0 లేకపోతే ఈ ప్రాఫిట్‌ని రిస్క్ చేద్దాం అనిపించింది. సో, అందుకని నేను రిస్క్ చేశాననమాట. 2 ట్రేడ్స్ చేశాను. 2 కూడా మనం మార్నింగ్ నుంచి పుట్ సైడే ఉన్నాం. ఎవ్రీ ట్రేడ్ అయితే మనకి జస్ట్ కరెక్ట్‌గా 15 పాయింట్స్ తీసేసి ఒక అట్లా జప్పని వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఇట్స్ ఓకే. మనమైతే వచ్చిన ప్రాఫిట్‌ని రిస్క్ చేయడం అయితే జరిగింది. సో, నో రిగ్రెట్స్. ఇప్పుడు డబ్బులు పక్కా వస్తాయండి. డిసిప్లిన్‌గా ఎప్పుడైతే చేస్తారో మీరు రూల్ బేస్డ్ తోటి డిసిప్లిన్‌గా చేయడం అయితే ఎప్పుడైతే మీరు నేర్చుకుంటారో అప్పుడు మీరు కనీసం సర్వైవ్ అవుతారు మార్కెట్‌లో. ఇప్పుడు నాకు 21,000తో చేస్తే 26,000 దగ్గరకుంది ఇప్పుడు క్యాపిటల్. అంటే నాకు అరౌండ్ ఎట్లా ఒక 20% రిటర్న్ అయితే ఉంది మన క్యాపిటల్ పైన అనమాట. 20% ఈజీగా రిటర్న్ అయితే మనం తీయగలిగాం. సో, మనకి మోర్ దెన్ ఎనఫ్ అది. సో, ఇది 1 లాట్‌తో కాబట్టి ఇట్లుంది. అదే మనం ఒక 2, 3 లాట్స్‌తో చేయడం జరిగితే ఇప్పుడు మనం 30 పాయింట్స్, 55 పాయింట్స్ కూడా హోల్డ్ చేసాం. సో, ఇట్లా ఇదే కెపాసిటీని బిల్డ్ చేసుకోవడం కోసం మనము డిసిప్లిన్‌గా అయితే చేయడం జరుగుతుంది. సో, మెల్లగా లాట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తాము. సేమ్ అట్లనే మనం ఎట్లయితే ఇప్పుడు చేస్తున్నామో అదే విధంగా మనం డిసిప్లిన్‌గా ట్రేడ్ అయితే నెక్స్ట్ టైమ్ నుంచి చేస్తామనమాట. సో, ఇప్పుడు మార్చ్ మంత్ మనం కొంచెం అప్‌గ్రేడ్ చేయబోతున్నాం మన ట్రేడింగ్ స్టైల్‌ని. సో, ఇట్లనే కాపోతే కొంచెం ఎక్కువ పాయింట్స్ క్యాప్చర్ చేయడానికి ఇంకా ఎక్కువ రిస్క్ తీసుకునేటట్టు మనమైతే చేస్తాము. సో, చూద్దాం ఏం జరగబోతుందో మార్చ్‌లో. ఇప్పుడు పీఎన్ఎల్ అయితే మీకు ఒకసారి చూపిస్తాను. ఫిబ్రవరి 1 నుంచి 26 వరకు. ఈరోజు ఎట్లనో మనకి రూ. 45 కాస్ట్ ఒక రూ. 200 బ్రోకరేజ్ చేసుకుందాము. సో, అది అప్డేట్ అవ్వడానికి ఎప్పుడో నైట్ 10 అవుతది. అందుకే నేను ముందే అప్లోడ్ చేస్తున్నాను. సో, ఓవరాల్‌గా మనకి 5,000 ప్రాఫిట్‌లో ఉన్నాం. బ్రోకరేజ్ యావరేజ్‌గా ఏసుకున్న ఒక 3,000. సో, మనకి 8,000 ప్రాఫిట్ వస్తే అందులో 3,000 బ్రోకరేజ్ పోయింది. అంటే యాక్చువల్‌గా మనకి 10,000 దాకా ప్రాఫిట్ ఎళ్ళింది. అంటే టోటల్ 29,000 చేంజ్‌కెళ్ళాము. ఆ తర్వాత ఒక 3,000 లాస్‌లోకైతే రావడం జరిగింది. సో, కొంచెం అటు ఇటుగా ఉన్నాం అంతే. సో, మనకి ఈ మంత్ ఏమైందంటే చాలా మంచి డిసిప్లిను, చాలా మంచి ఆహ్, ఒక మంచి ఏమంటారు ఇది ఒక ఇదొచ్చింది. లెర్నింగ్ అయితే వచ్చిందనమాట. అది చెప్పాను లెర్నింగ్ లాంటిదనమాట. అంటే డిసిప్లిన్‌గా చేస్తే సర్వైవ్ అవ్వే ఛాన్సులు చాలా ఉన్నాయి. అనవసరంగా ఓవర్ ట్రేడింగ్ అని ఎట్లా పడితే అట్లా ఎంట్రీస్ తీసుకుంటే దేనికి పనికి రాకుండా పోతాం మార్కెట్‌లో అనేది తెలుసుకున్నాము. సో, నెక్స్ట్ మంత్ అయితే చాలా అద్భుతంగా అయితే మనం ప్లాన్ చేసుకొని ఎవ్రీ ట్రేడ్ చాలా ప్రాపర్‌గా అయితే మనం చేద్దాం. సో, ఇదేనండి చెప్పాలనుకుంటున్నాను. ఫిబ్రవరి అయితే క్లోజ్ అయింది. మార్చ్‌లో మనకి మంచిగా జరగాలని మీరు కూడా ఎవరైనా మంచిగా ట్రేడ్స్ చేస్తుంటే వాళ్ళు కూడా మంచి ప్రాఫిటబుల్ మంత్‌తో క్లోజ్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థాంక్ యూ.